హోమ్ కోసం సెర్చ్ చేస్తున్న క్రౌడ్, పర్టికులర్గా విల్లాస్ కోసం చూస్తున్న, లగ్జీరియస్ విల్లాస్ కోసం చూస్తున్న పీపుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న ప్రాంతం యాజ్ ఆఫ్ నౌ అయితే తుక్కుగూడ మాత్రమే. రాబోయే ఇయర్స్లో సెమీ అర్బన్ నుంచి ఒక అర్బన్ సెంటర్ లాగా, ఒక కమర్షియల్ సెంటర్ లాగా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్న ప్రాంతం. వై బికాజ్ అంటే సో తుక్కుగూడ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ నాట్ హై రైజ్ మార్కెట్, బట్ ఇట్స్ విల్లా మార్కెట్ అని చెప్పాలి. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పకుండా తుక్కుగూడని ఎక్స్ప్లోర్ చేయండి. డోంట్ మిస్ దిస్ ఏరియా అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మ్యాప్లో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన మైక్రో మార్కెట్ నన్ అదర్ దాన్ తుక్కుగూడ. మీ అందరికీ తెలిసిందే, శ్రీశైలం హైవే ORR ఎగ్జిట్ 14కి అటాచ్డ్గా ఉండే ప్రాంతమే తుక్కుగూడ. ఎయిర్పోర్ట్కి కూడా అటాచ్డ్గా ఉండే ఈ ప్రాంతం. సో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ జోన్లో ఉన్న ప్రాంతం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ లేకపోతే డ్రీమ్ హోమ్ కోసం సెర్చ్ చేస్తున్న క్రౌడ్, పర్టికులర్గా విల్లాస్ కోసం చూస్తున్న, లగ్జీరియస్ విల్లాస్ కోసం చూస్తున్న పీపుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న ప్రాంతం యాజ్ ఆఫ్ నౌ అయితే తుక్కుగూడ మాత్రమే. సో తుక్కుగూడ గురించి మాట్లాడుకుంటే ఒకప్పుడు రూరల్ ప్రాంతం అని చెప్పొచ్చు. రూరల్ నుంచి సెమీ రూరల్కి, సెమీ రూరల్ నుంచి సెమీ అర్బన్కి ట్రాన్స్ఫార్మ్ అయిన ప్రాంతం. రాబోయే ఇయర్స్లో సెమీ అర్బన్ నుంచి ఒక అర్బన్ సెంటర్ లాగా, ఒక కమర్షియల్ సెంటర్ లాగా ట్రాన్స్ఫార్మ్ కాబోతున్న ప్రాంతం. వై బికాజ్ అంటే పీపుల్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ ఏరియా అండి. అండి ఇప్పుడు న్యూ హౌస్ పర్చేజ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు కూడా ORR లోపల పర్చేజ్ చేయడానికి ఇష్టపడట్లేదు. అందరూ అని నేను చెప్పట్లేదు, బట్ మోస్ట్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మూవ్ అవుట్ సైడ్. బికాజ్ ఇక్కడ ఉన్న కంజెషన్ కావచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వాట్ ఎవర్ సిటీ అట్మాస్ఫియర్లో ఉండే ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవటానికి అవుట్ సైడ్ ORR మూవ్ అవుతూ ఉన్నారు. అవుట్ సైడ్ ORR మూవ్ అయితే ఏమవుతుంది? న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ రోడ్స్, సో న్యూ ఎమ్యూనిటీస్, ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ ఎమ్యూనిటీస్. దానికోసం అవుట్ సైడ్ ORR మూవ్ అవుతూ ఉన్నారు. అలా మూవ్ అయ్యే మైక్రో మార్కెట్స్లో తుక్కుగూడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. అలాగే ఎయిర్పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ నోవాటెల్ ఈజ్ వర్కింగ్ దేర్, డెకత్లాన్ వస్తూ ఉంది, అలాగే వరల్డ్ క్లాస్ మాల్ ఆ ప్రాంతంలో వస్తూ ఉంది, WTC టవర్స్ వస్తూ ఉన్నాయి. అన్నిటికీ మించి GMR హెల్త్ స్పియర్ ఆ ఏరియా యొక్క డైనమిక్స్ని టోటల్గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాయి. గ్లోబల్ విజిబిలిటీ వస్తూ ఉంది ఈ మైక్రో మార్కెట్. అలాగే అక్కడ ఉన్న SEZs గురించి మీ అందరికీ తెలిసిందే, హార్డ్వేర్ పార్క్ కావచ్చు, ఫ్యాబ్ సిటీ కావచ్చు. సో ఈ SEZs ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ రీసెంట్గా ర్యాపిడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ర్యాపిడ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. సో తుక్కుగూడ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ నాట్ హై రైజ్ మార్కెట్, బట్ ఇట్స్ విల్లా మార్కెట్ అని చెప్పాలి. ల్యాండ్ ప్రైజెస్ అయితే కొంతవరకు పెరిగిపోయినాయి. ఇప్పుడు అరౌండ్ 40-45 ఈవెన్ 50,000 వరకు కూడా క్రాస్ అయినాయి. సో 5 years బ్యాక్ తుక్కుగూడ చూసి ఈరోజు చూస్తే ఆ తుక్కుగూడ ఈ తుక్కుగూడ ఒకటేనా అనేలాగా ట్రాన్స్ఫార్మ్ అయిన ప్రాంతం తుక్కుగూడ. సో రాబోయే ఇయర్స్లో ఒక మోడ్రన్ సెంటర్ లాగా, ఒక కమర్షియల్ హబ్ లాగా, అలాగే ఒక మోడ్రన్ లివింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవబోతున్న ప్రాంతమే తుక్కుగూడ. ఎయిర్పోర్ట్ వల్ల వస్తున్న లాజిస్టిక్స్, ఎయిర్పోర్ట్ వల్ల వస్తున్న వేర్ హౌసెస్, ఎయిర్పోర్ట్ వల్ల వస్తున్న స్టార్ హోటల్స్, హాస్పిటల్స్, ఇవన్నీ ఆ ప్రాంతానికి కొత్త కళను తీసుకురానున్నాయి. అలాగే లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అక్కడ ఆ ల్యాండ్ వాల్యూని పెంచబోతుంది, ఎక్కడ లేని డిమాండ్ క్రియేట్ చేయబోతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. ఇంకా వెయిట్ చేస్తాను అని మీరంటే సో నెక్స్ట్ మహేశ్వరం వైపు, లేమూరు వైపు, లేకపోతే 4th సిటీ వైపు మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 1-2 yearsలో ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు సిటీకి చాలా నియర్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఆల్రెడీ డెవలప్డ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎయిర్పోర్ట్కి చాలా నియర్గా ఉంటారు. ఎంటర్టైన్మెంట్, హెల్త్ కేర్ ప్రతి దానికి నియర్గా ఉంటారు. బట్ ఇప్పుడు మిస్ అయితే ఫ్యూచర్లో దెర్ ఇస్ నో ఛాన్స్ అండి. సో
ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, వాట్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయినా కావచ్చు, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు తప్పకుండా తుక్కుగూడని ఎక్స్ప్లోర్ చేయండి. డోంట్ మిస్ దిస్ ఏరియా అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.